ఫోన్ చేసి చెప్పింది నాకు కట్టప పాపతో ఒక పాపతో కూర్చోడు అది అంటే అరే ఇంత కలిసిపోతుంది దగ్గర నాకు అర్థమవుతుంది ఇంకా నా పేరు చెడిపోదు ఆడారే బాబు ఇమ్రాన్ పేరు ఎందుకురా ఒక మాట 10 రోజులు అయింది మాట్లాడొద్దు అన్నాడు మాట్లాడే ఇష్టం ఇగో ఆ రోజు నైట్ లో పోయినా మాట్లాడడం తప్పైనా అవురా బాయ్ ఇప్పుడు తప్పేం ముందర చెప్పు ఇప్పుడు మాట్లాడితే లేదు ఫ్రెండ్ అయితే ఫోన్ ఇప్పిస్తావా ఐఫోన్ ఫ్రెండ్ ఇప్పిస్తారు మరి ఏంద్రా బాయ్ వాళ్ళు ఇప్పించిన నీతో మాట్లాడుతాడే కదా ఎట్లా మాట్లాడుతుంది చూసినావా ఎట్లా మాట్లాడుతుంది నువ్వు చేసినే తప్పు తెలుసా అరే నా బండి ఇసుకైనా ఇప్పుడు నీ బండి నువ్వు ఇచ్చినావా ఇచ్చేసినా అడుగు మనోడు ఉన్నాడు కదా ఇంట్లో రూమ్ లా ఆడు ఫోన్ చేసి చెప్పింది నాకు కట్టప పాపతో ఒక పాపతో కూర్చోడు అది అంటే అది ఇప్పుడు మనం అరే ఇంత కలిసిపోతుంది దగ్గర నాకు అర్థమవుతుంది ఇంకా నా పేరు చెడిపోదు ఆడారే బాబు ఆమె రాబాయ్ ఆమె ఆ పాప మంచిగా ఉందిరా ఈయన వల్ల గలీజ్ అవుతుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇమ్రాన్ పేరు ఖరాబ్ అవుతుంది రాబాయ్ ఈయన వల్ల తెలుసా దొరికింది నాకేం తెలుసు ఆమె దొరుకుతుంది చూద్దాం కొట్టురా బాబు పెద్దోడు ఏ వద్దురా కొట్టి కొట్టి చేయడాడిపోతున్నాయి మనోడు ఇడికెంది నరేష్ కొండమే ఉన్నాడా ఎవరో పాప అవుతుందిరా పసనికి ఇడికి అలాగే వెళ్ళి పాప నువ్వు చోరా ఇట్లా తెలియలేదా ఏమైందిరా చెప్పిండు ఏమైంది చెప్పు ఫస్ట్ ఇమ్రాన్ పేరు ఎందుకురా ఏమైంది చెప్పు ఒక మాట చెప్పిండి అక్కడే నీతో మాట్లాడుతున్నా నీతో పరిచయం కూడా లేదు అక్కడ 2 నిమిషాలు నేను నీతో మాట్లాడుతున్నా నేను ఏం మాట్లాడుతున్నా ఇమ్రాన్ పేరు చెడిపోతుంది కదా చెప్పింది కదా మాట్లాడా కానీ అవురా బాయ్ ఒక 10 రోజులు అయింది మాట్లాడొద్దు అన్నాడు మాట్లాడే ఇష్టం ఇగో ఆ రోజు నైట్ లో పోయినా మాట్లాడడం తప్పైనా అవురా బాయ్ మాట్లాడతామని చెప్పుకోవచ్చు బండి తీసుకొని మంచిగా వద్దు అని చెప్పినాక కూడా ఎందుకు తెచ్చినావు ఇప్పుడు తప్పేం ముందర చెప్పు ఇప్పుడు మాట్లాడితే లేదు మళ్ళీ ఏమన్నా అంటే నాకు ఆడోళ్ళు లేరు నేను ఆడోళ్ళతో మాట్లాడాలి అదే కరెక్టే ఫ్రెండ్ అయితే ఫోన్ ఇప్పిస్తావా ఐఫోన్ ఫ్రెండ్ ఇప్పిస్తారు మరి వాళ్ళు ఇప్పించిన అని చెప్పి మొన్న తీస్తే ఏదైనా నువ్వు ఆగమ్మా నీతో మాట్లాడతలేరుగా నీతో మాట్లాడతలే కదా పోయి ఆ చెట్టుని కదా దాచుకోపు మళ్ళా నువ్వు మా ఇంటి కాడికి వచ్చి నువ్వు అంటున్నావు ఫోన్ ఏమి ఇప్పలే కొన్ని పైసలు తక్కువ మళ్ళీ వచ్చింది అన్నట్లే మాట్లాడి ఎట్లా మాట్లాడుతు అరే ఎట్లా మాట్లాడుతుంది చూసినావా ఎట్లా మాట్లాడుతుంది
అవురా భయ్ నేనేమో తప్పు చేసినా ఎందుకు కొడుతు నువ్వు చేసినే తప్పు తెలుసా? వాళ్ళ అన్న కొట్టి సిగ్గుచరం రా. ఇమ్రాన్ కొట్టి ఎంతమంది కొడుతూ వస్తా చెప్పు మళ్ళా నీకు చెప్పు, ఎంతమంది కొడుతూ వస్తా సిగ్గుచరం నీకు? ఇప్పుడు కాదు, నువ్వు ఈడ మాట్లాడు. ఏమైంది చెప్పు? నువ్వేందమ్మా మొన్న మీ అన్న వచ్చి కొట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేవు? మళ్ళా తీయా బరాబర్ పెడతా నేను, ఎందుకంటే తెలియాలా రేపటి దినం ఏమన్నా అయితే. మాట్లాడితే ఏమైంది? అది మీ అన్నలు ఆలోచిస్తున్నా ఆ మాట. నేను మెల్లగా మాట్లాడా, నాకు అవసరం లేదు. ఏం చెప్పిర్రు? అన్నలు చెప్పింది, అది చెప్పిందే తెలుస్తుంది నీకు. మాట్లాడితే తప్పేముంది చెప్పు. ఇంకా అర్థమైతే కట్టబ్బా, నువ్వు పక్కన ఆనవైతున్నావు అని మాకు బాధ అనిపిస్తుంది. చెప్తే తప్పేముందిరా, మేము ఎక్కడికైనా పోయినామా తిరిగినామా ఒక ఫ్రెండ్ కట్టపనాల ఫ్రెండ్ వచ్చిందంట కలిసి నేను చెప్తానే మాట్లాడతా చెప్తా. ఇప్పుడు కెమెరా పెట్టుకొని ఎందుకు చూస్తాడు, అన్ని చూస్తాడు, కెమెరా పెట్టి చూస్తాడు, అన్ని చూస్తాడు, మరి అన్ని చూస్తాడు. నీకు తెలియదు కదా, నిన్ను ఒకడేమంటలేడు, నువ్వు గమ్మునున్నా. మా నీ గురించి అనలే కదా, నువ్వు అనలే, నేను ఆయన తప్పు చేసినా ఒక ఫ్రెండ్ తో పరిచయం చెప్పి మళ్ళా నాడు. అరే పట్టుకో పట్టుకో నరేష్, పట్టుకో ఇమ్రాన్ నగర్ ఎక్కి బండెక్కి బండెక్కి రా, బండెక్కి తప్పు చేస్తున్నారు, తిట్టనికి ఒక మాట చెప్పు. అది కట్ట ఒక మాట ఆలోచించుకోను. ఇప్పుడు ఎవరైనా చూస్తే మందిలో ఏమనుకుంటారు, నువ్వు ఇమ్రాన్ పేరు ఖరాబ్ చేస్తున్నాను అంటే. నువ్వు చెప్పింది తింటావు అనే మాకు బాధ అనిపించే చేయలేపుతున్నాం కట్టప్ప. కొద్దిగా నీ మీద చేయడం లేదు. నువ్వు మాకే కనిపించినావు, వెళ్ళకి కనిపావా? అవురా భయ్, చెప్పే తీసుకొచ్చినా కదరా, 2 నిమిషాలు, 5 నిమిషాలు. నువ్వు కెమెరా పెట్టి నువ్వు చెయ్యకు. ఏంటికి? అరే ఏదైనా మాట్లాడు, ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే కెమెరా పెట్టుడు ఏంటి? విన్నావా మాటలు? మాటలు విన్నావా? నీకు అనవసరం బాబు, ఇప్పుడు మేము మాట్లాడుకున్నంత మాత్రాన అడేం కాలేదు. చూసినావు ఎట్లా అంటుందో బాబు గాని. నిమిషం సైలెంట్ ఉండు నువ్వు ఫస్ట్. నువ్వు మాట్లాడుతుంది కదా, నువ్వు ఎందుకు చేయలేపుతున్నావు? నువ్వు ఎందుకు చేయలేపుతున్నావు? వచ్చి మళ్ళీ మా అన్నలు చూసి మా అన్నలు వచ్చి మళ్ళీ ఈయనను కొట్టిరంటే మళ్ళీ నన్ను బ్యాచ్ చేస్తారా మీరు? ఎందుకు అంత ఆనందం తెలిసినప్పుడు మరి కొడతారు మరి మీ అన్న. మీరు సెపరేట్ ఉన్నప్పుడు కొట్టుకోండి, నా ముందు కొట్టవద్దు. మీ అన్నలకి చెప్పి అదమాట నేను చెప్పుకుంటాను. ఇట్లాంటి వీడియోలు మేము ఈయన కోసం తీస్తున్నాం వీడియో, నీకోసం ఉండకు. నేను ఈయన తీస్తా వీడియో. నా దగ్గర కెమెరానే తీసుకురా. కవర్ అవుతుంది అక్క. ఇట్లా మాట్లాడిపోయి ఇట్లా తినాలి, మాటలు తినాలి, ఇట్లా మాటలు తినాలి. నీకు ఎవరు కావాలో తెలుసుకోకుండా బాబు గాడా చెప్పు, చెప్పిగా చెప్పు కట్టప్పా. నీకు బబ్బు గాడి వాళ్ళ ఆమె వాళ్ళ చెప్పు చెప్పు. ఏం మాట్లాడతారు చెప్పు. బబ్బు గాడి వాళ్ళ ఆమె వాళ్ళ? అరే మీరు కెమెరా పట్టుకొని వచ్చి, అరే నా ఫ్రెండ్ రా, వాడు నా తమ్ముడు, మరి ఆయన ఎట్లా తిడుతుంది? కావాలంటే ఆయన ఎట్లా తిడుతుంది? ఎవరు తిట్టిర్రా నీకు? నాకు అనవసరం అంటుంది. డైరెక్ట్ వచ్చి నాకు అనవసరం అంటే ఆయనకు అవసరమే లేదు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? పోనీరా నాయన, ఆయన గురించి నువ్వు ఏడ్చుడేంది? అవసరం లేదని చెప్పి ఇప్పుడు వెళ్ళిపోతా. అరే నీకు అవసరం లేదని ఎవరు చెప్పలే, ఎవరు మాట్లాడలే. వచ్చి ఇంకా చేయలేపినావు నా మీద. నేను ఏమన్నా ఇగో కావాలి చేస్తా. మా వాళ్ళ నేను పిలిపించి నేను కొట్టించుకొని పిలుస్తా. మరి తెలిసిన ప్లేస్ ఎందుకు ఇచ్చినావా? వేరే ప్లేస్ లేవా నీకు? అరే అరే వేరే ప్లేస్ ఏమో ఎవరు వస్తారు అంటారు, ఈడికి వస్తానేమో పెరుగుండగా మాట్లాడొద్దు అంటారు. మరి ఏం చేయాలి చెప్పుడు, మరి మీరే చెప్పండి. రోజులు మీ అన్న మాట్లాడొద్దు అన్నాడు, మాట్లాడలేదు. 11వ రోజు మరి మీ అన్న ఇంకేమనాలి?
నా పని తీసుకున్నారా విన్నావా ఎట్లా మాట్లాడుతుందో బొబ్బని ఎట్లా ఎడుతుందో చూసినా ఇంతవరకు ఎప్పుడైనా నువ్వైనా తిట్టినావా అని సిగ్గు అనిపిస్తలే నీకు మీరు అర్థం చేసుకోవాలరా మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడితే నేను ఏం చెప్పాలి నేను ఏం మాట్లాడాలి చెప్పు సరే ఓన్ పని మా ఓన్ దాంట్లో మనం దూరదు వెళ్ళిపోం నాడు ఎందుకు నడు మనకు అవసరం నీతో మాట్లాడతలేను అక్క నువ్వు నా వల్లనే కదా అన్నతో కొట్లాడాడు. నేను ఆయన గురించి కొట్లాడుతున్నా నేను ఆయన గురించి కూడా కాదు ఇమ్రాన్ గురించి కొట్లాడుతున్నా నేను మరి ఇమ్రాన్ అన్న గురించి అయితే మీ రూమ్ కి వస్తాడు కదా ఈ నుంచి నాకు ఈడ కనిపించింది నిన్న కొట్లాడుతాను నేను మాట్లాడాలి. ఒక అమ్మాయి మీరు ఇద్దరు ఆడ కనిపించలే నాకు ఈయన కనిపించింది నిన్న కొట్లాడు అమ్మాయి కనిపించినప్పుడు అలా ముందు నువ్వు నాకు చెప్తున్నావా నాకు చెప్తున్నావా అరే ఆమెకి ఎందుకు చెప్తారో చెప్పు ఆమెకి. అరే చెప్తారా ఆమె చెప్తున్నావు అన్న అంత ఉంటే ఆమె చెప్పుకోబోయి నాకు కాదు చెప్పుకో ఆమె పోయి బబ్బు ఒక్క నిమిషం ఏమో అన్న, ఆయన నాకు ప్రెస్ చెప్తా. మీట్ ఆలోచించరా? తాళమేనా పోదాం. ఒక నిమిషం ప్రెస్ మీట్ ఆలోచించరా? నేను ఏం చేసినా ఏముంటారు చెప్పు నీ ప్లేట్ లో అరే ఇంత పంచాయతీ ఎందుకు చేస్తూ చెప్పు ఒక మాట ఏ నాతో మాట్లాడకు. ఆయన ఎట్లా తిడుతుంది కట్టబ్బా నాతో మాట్లాడకు. ఎందుకు అవసరం లేదు ఎందుకు ఒక నేను మాట మాట్లాడను. చెప్పు? ఎందుకు మాట్లాడను, మాట్లాడను. అదే ఏమన్నారు నీకోసం ఏమన్నా వచ్చే ఏమన్నా అన్నదా తిట్టిందా ఏమన్నా సరే, అన్నదా? మాట్లాడకు నాతోని ఎందుకు అదే మాట్లాడకు, నాకు నచ్చలేదు ఆమె నాకు అవసరం మాట్లాడక నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం అనవేమో ఇప్పుడు ఏమన్నావా మొన్నటిదాకా మీ అన్న ఈ రోజు మీ తమ్ముడు. ఇగో నువ్వు ఒక నిమిషం ఆలోచించు మేము ఎన్నో రోజుల నుంచి మీరు కలిసి ఉన్నాం. మాట్లాడాలి మిమ్మల్ని ఇప్పుడు నీ గురించి నీకు ఒక మాటనే పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అన్ననా నేను వాడిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా అనట్లేను. ఆయన వచ్చి కెమెరా పెట్టేసి ఏంది పంచాయతీ అర్థం చేసుకోరాదు నువ్వు అందుకే ఏం ఇక్కడికి అర్థం రాకు అని చెప్తే చేసుకోవాలి? నువ్వేమో మాట్లాడాలని 10 రోజులు అన్నో చెప్పి టైం ఇచ్చింది 10 రోజులు అయింది అసలు అయింది. గంగనా ఏమోరా నాయన ఆడిలో మాటలు నాకు తెలియదు కదా నీకు, మరి నువ్వెందుకు వచ్చి 10 రోజులు అయిందా మాట్లాడుతున్నావు? అరే మన మాటలు పట్టించుకోవాలి ఇగో గంగు నేను అది ఇవ్వదు కట్టబ్బా. అరే తెలివ కాదురా అని చెప్పి వాడు అర్థం చేసుకుంటలేడు మాట్లాడకని అరే ఇప్పుడు నేను మాట్లాడతలేను కదా మళ్ళీ ఎందుకు నా దగ్గర ఎందుకు వెళ్ళి ఫస్ట్ వీడియో బంద్ చేపించేసి ఇలా పంపి తర్వాత నేను వెళ్ళిపోతా. అరే ఒక 5 నిమిషాలు మాట్లాడేసి వస్తారు అర్థం చేసుకుంటా 10 రోజులు మాట్లాడక ఒక 5 నిమిషాలు కూర్చొని ఇదే మాట్లాడుకో మాకు అవసరం లేదు నేను నా వీడియో నేను చేసుకుంటున్నా అవసరం లేదా వీడియో డిలీట్ చేయి మరి. ఎందుకు అడుగుతున్నావు అన్న మాటలన్నీ అలా నేను ఉన్నా కాబట్టి కట్టబ్బా. ఇట్లా మాట్లాడ నాకు బీపీ చేస్తున్నారు నేను కూడా ఏమంటున్నా అర్థం చేసుకోరా రా. అర్థం చేసుకుంటున్నా మాట ఊసపోమాలి అందుకే మరి కెమెరా పెట్టుకొని ఎందుకు ఓ, వచ్చిందా ఈ భయ్? ఎంత ఉంటే నేను ఈడ వీడియో చేయాలి ఇప్పుడు నేను. అది ఇక్కడ నడుము మనం మాట్లాడుకో. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వరా? సరే ఏం ఫస్ట్ ఇదంతా తీపి ఫస్ట్ వీడియో TPM. వాళ్ళు ఏం పెట్టరుదా పెట్టానంటే నీ మీద నాకు నమ్మకం లేదు. తీపి ఏం లేదు అవసరం ఇంకా చుట్టూ వస్తుంది. మొత్తానికి కూర్చిపోతాను నీకు అట్లాంటి వాళ్ళతో తిరుగుతాను అట్లాంటి వాళ్ళంటే ఎట్లాంటి దాన్ని నమ్మకం లేదని ఎట్లా అంటున్నాను అరే ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని ఏంట్రా బాయ్ ఏంట్రా బాయ్ మీతో పంచాయతీ ఒక మాట చెప్పు ఆగు, నేను మాట్లాడకన్నా నిన్న ఓ మాట్లాడుకో సావు దేని మీద పడి సావు దుక్కుతా అంటే మేము ఎందుకు ఆపుతాం తాళమి వెళ్ళిపోతాం నడుచుకుంటూ వచ్చాయి నేను వస్తా మీరు ఉండే వచ్చి ఈ బండి దుంపు చచ్చిపో ఏమైనా చేసుకో మాకు అవసరమే లేదు నీ గురించి పట్టించుకో మేము మిమ్మల్ని పట్టించుకోకురి గోరి మరి. నిన్ను వాదాం తల్లి ఏమీ నిన్ను అనలే. వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇటు చూసి అంటున్నావు నా ఇష్టం, నా మీద. ఇనకు మళ్ళీ చెవులు మూసుకో అనేటివన్నీ అలా మీరు చెప్పు, ఏం కూడా సంబంధించుకో, ఉద్దచ్చిగా మాటలు మాట్లాడుతుంది. కావాలని ఎందుకు తీసుకొస్తాను పిచ్చోని నాకు వాళ్ళని తీసుకురాని ఆ మళ్ళీ నువ్వు చెప్తే వచ్చినాం మళ్ళీ ఈడ దాకా. నువ్వు చెప్పండి ఎందుకు వస్తాము యాక్టింగ్ చేస్తున్నావా ఫోన్ చేసి రమ్మని చూసినావా? అమ్మ తల్లి వాళ్ళ మాటలు నమ్మకు వాడు అట్లనే ఇస్తాడు అట్లా మా వాడికి ఇష్టం ఎవరిని నమ్మొద్దు ఇక. అందరూ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేను బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నా. ఉండండి మీరు. చేసి చూడు ఎందుకు వదిలేస్తాడు మళ్ళీ అలా అన్నాడు చూసి వాళ్ళందరూ చూసి మళ్ళీ నేను నేను బండి మీద వచ్చిన. మరి నేను ఎందుకు బండి మీద పోతా? ఆయన వచ్చిండు బండి మీద, నేను రాలేదు. అవసరం లేదు, నేను నాకు ర్యాపిడో బుక్ చేసుకొని బండి కూడా ఎక్కువ బండి కూడా ఎక్కువ మీరు ఎక్కిన తర్వాత ఇంకా పెద్ద ఓవర్ యాక్టింగ్ చేస్తారు. చేస్తుర్రా బాయ్ మీరు అరే అది కాదురా మీ బండి కూడా ఎక్కువ తర్వాత విషయం రా బాయ్ చీపుగా తీస్తున్నావు అరే కావచ్చు బాయ్ ఎక్కమే అది కాదు మీ రాత్రంతా ఎంతో మందితో మాట్లాడుతూ ఆ ఒక్క లెక్కన మీకు ఒక మాట మళ్ళీ ఉంటాను మాట్లాడను బిల్డప్ ఆయన ఎవరితో మాట్లాడినా నాకు అనవసరం, నాతో మాట్లాడితే చాలు.
వదిలేస్తున్నా నేను. నేను వదిలేస్తుందా? ఓ వదిలేస్తానంట. నేను వెళ్తాను. నిన్ను కాదు ఆయనని. ఓ వదిలేస్తున్నా. అరే అరే మీ ప్రాబ్లం ఏంటి అది చెప్పుండ్రు రాబాయ్, మీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అరే ఎందుకు రాబాయ్ ఇట్లా చేస్తున్నారు, ఒక మాట ఏంటి? కొడతా అర్థమైందా? ఓ ఫస్ట్ స్పీడ్కి ఓ నువ్వు. అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఒక మాట వినుండ్రా బయట. ఇక్కడికి వచ్చి రచ్చరచ్చ నడు నడు నువ్వు నడు నడు నడువు. అరే మాట్లాడొద్దు దారాబాయ్, ఒక్క మాట చెప్పు ఫస్ట్ ఎక్కు బండెక్కు నేను బండెక్కు మాట్లాడని ఇప్పటి నుంచి బండెక్కు బండెక్కు బండెక్కటప్పా బండెక్కు. ఎక్కువ బండి. అరే అర్థం చేసుకో, అర్థం చేసుకో. ఏయ్, చెప్పు. అరే ఎందుకు రాబాయ్, మీకు దండం చేస్తే వదిలేయండిరా నాయన. చెప్పింది నాకు ఒక 5 నిమిషాలు మాట్లాడేసి సరే వస్తా. నేను వెళ్ళిపోతున్నా అరే ఇగో మా వాళ్ళు ఇంతే, చెప్పింది అర్థం చేసుకో. మా వాళ్ళు ఇంతే. A few moments later. అవసరం లేదు మాట్లాడాలేమో కూడా అవసరం లేదు. ఓ మాకైతే లోకే చూసుకుంటే అరే బాబో ఇగో నువ్వు ఇట్లా మాట్లాడితే ఏం చేయాలి చెప్పురా బాయ్. పోతుంది కట్టపా. చెప్పు ఏదో ఒకటి. అరే చాలు చాలు ఇక చాలు. చెప్పురా నువ్వు చెప్పురా. ప్రాంక్ చేస్తున్నావు. అరే చెప్పురా భయ్య, సామ్య ఇక్కడ నిమిషం ఇక్కడ చెప్తారంటే ఇక్కడ ఇక్కడ. వెళ్ళిపోతా ఆయన మళ్ళీ మీ అన్నయ్య ఆ వెళ్ళిపో అమ్మ తల్లి, సక్కవతే మా ఇల్లే, సక్కవతే మా ఇల్లే. చెప్పురా భయ్. ఏవో మీ బాయ్ ఫ్రెండ్ నీ మీద ప్రాంక్ చేసిండు. బాయ్ ఫ్రెండ్ అంటున్నా. ఆ సారీ మీ తాత నీ మీద ప్రాంక్ చేసిండు. మీరు అందరు ఎందుకు నవ్వుతారు? ఏం లేదు ఇక పాప. చెప్పు ఎందుకు నవ్వుతున్నావు? చేపించినావు చెప్పువా, చేపించినావా? ఏం చేపించుండు ఏంది కథ? వీడియో చేపించిన ఆయన. ఏం అంటే ఇదంతా తమాషానా? ఇదంతా లేదు అమాసా అమాసా ఏం మాట్లాడుతున్నావురా? నవ్వుతుంది తమాషా గిమాసా ఏం మాట్లాడుతున్నావు? ఓ అక్క ఏం లేదు ఇగో ఇగో రా చెప్పు చెప్పు. ఈయన నీ మీద చేపి ప్రాంక్ చేసి మాకు ఏడిపిస్తామని చెప్తా అన్నాడు అక్క. నేను నిజంగా చెప్పు ఇప్పుడు నువ్వు కొట్టు. కొట్టు ఇప్పుడు కొట్టు. అరే నిజంగా నిజం చెప్పు. ప్రాంక్ ఇదంతా. ఒక నిమిషం ఆగు బాబు, తర్వాత కొట్టుకోరు మీరు. ఏంది? ఏంది చెప్పు. ఇదంతా నిజమా? నిజమే. అన్ని బట్టవాజ్ మాటలే నిజమవుతావా? మాటలే అన్ని. అరే ఆగి చెప్పింది ఇది గిట్టంగా కెమెరాలో ఉన్నట్టు ఈ వీడియో బయటికి రావాలి, నీ గుండె వాళ్ళ కొడుతుంది. ఎందుకు చెప్పు. ఉన్నది ఒక గుండు. ముందు చెప్పాలి ప్రాంక్ గ్రీన్ కానీ మరి. ప్రాంక్ అని ముందు చెప్తారు వాళ్ళన్నా. నేను నమ్మి నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత వీడియోలు అంటే ప్రాంక్ అంటే ఇవన్నీ ఏంది అరే తమాషా? ఇప్పుడు వాళ్ళు ఏమో తప్పు మాట్లాడిండు, వాడు ఒక మాట అన్నాడు, ఒక మాట చెప్పు. అన్న పేరు కర్లీస్ చేస్తారు అవి అరే మేము చెప్పుకొని మాట్లాడుకునే వచ్చినాం, నువ్వు అట్లా నమ్మాలని. తప్పని చెప్పు. బాగా చేసిన ప్రాంక్ చేసుకోరు ఇంకా వేరే వాళ్ళతో అరే నువ్వు ఫ్రెండ్షిప్ కూడా అవుతున్నా 6 నెలల ఫ్రెండ్షిప్